మన పరిసరాలను అందంగా మార్చేవి, మన మూడ్ ని జాయ్ఫుల్ గా మార్చేవి రంగులే. అన్ని వర్ణాలలోని సొగసును మరింత అందంగా మీ కళ్ళ ముందుంచుతోంది టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో వేలాది కట్టడాలకు రంగుల హంగులద్దిన చరిత్ర టెక్నో పెయింట్స్ ది. రీసెంట్ గా రిటైల్ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటోన్న టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్ లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది. అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి. నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్ల మనసును గెలుచుకోవడమే కాదు, బాధ్యత తెలిసిన వ్యక్తిగా సమాజానికి మార్గనిర్దేశం చేయటంలోనూ ముందుండే వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. రేపటి సమాజాన్ని ముందుకు నడిపించే యువతరాన్ని చైతన్యవంతం చేస్తూ వారిలోని నైపుణ్యానికి పదును పెట్టి వారిని ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్‌గా మీరు ఎదగగలిగారు అని అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? నేను ప్రతి ప్రాజెక్టు టైమ్లీ డెలివరీ చేయగలిగానా, క్వాలిటీ ఇవ్వగలిగానా, దీనివల్ల నేను చేసిన దానివల్ల నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అయ్యిందా లేదనేది ఎక్కువ చూసుకునేవాడిని. నేను ఎర్నింగ్ మనీ ఏ రోజు చూసుకోలేదు. ఎర్నింగ్ మనీ అనేది నాకు అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది, నేను ఎక్కువ వాల్యూమ్ చేసుకోగలిగితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అందుకని ప్రతి ప్రాజెక్ట్ని ఒక క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి ప్రతిదాన్ని చూసుకోవడం అనేది నాకు చిన్న ఏజ్ నుంచి లేదు. అది యంగ్స్టర్స్ ఆల్ టుగెదర్ శ్రీనివాస్ రెడ్డి గారి అడ్వైస్ ఏదైనా చెప్పండి సార్, మీ మాటగా. అంటే ఏం చెప్తారు యంగ్ జనరేషన్స్కి? యంగ్ జనరేషన్స్కి నేను ఒకటి క్లియర్గా, అంటే మై స్టేట్మెంట్ ఈజ్, వాళ్ళు నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకోవచ్చు, దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ నేను ఇచ్చే మెసేజ్ మాత్రం క్లియర్. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా ఫుట్ స్టెప్స్ ఎక్కడికి వేయాలనేది మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే మా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు మీరు జర్నీ స్టార్ట్ చేయాలంటే మీకు ఇప్పుడున్న జనరేషన్స్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది. మీకు కావాల్సిన టాలెంట్కి నాలెడ్జ్ని కనుక, ఇప్పుడు నాలెడ్జ్ కూడా మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా కావాల్సింది ఏంటంటే ఫ్యాషన్. మీకు ఆ ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్తో మీరు సక్సెస్ అవ్వాలనే ఒక గ్రేట్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ఈ దేశాన్ని, ఇంకా ఈ కంట్రీని మనం ఏ పొజిషన్లో నిలబెట్టగలుగుతాం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇప్పుడు జరుగుతున్న వారంతా కూడా మేము నెంబర్ వన్ అని కంట్రీ వారు జరుగుతుంది. కానీ మనం ఇంత పెద్ద కంట్రీ, 150 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీ, మనం హైయెస్ట్ ఆల్మోస్ట్ 1 or 2 పొజిషన్లో ఉన్న పాపులేషన్లో యంగర్ జనరేషన్ బిలో 30-35 ఇయర్స్, మోర్ దాన్ 50% ఉన్న కంట్రీ ఇది. మీరు తలుచుకుంటే మీరు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో గ్లోబల్గా ఈ వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అవ్వటంలో మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.